ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆయన వింటేజ్ హీరో అని మాజీ సీఎం కేసీఆర్ ఎలివేషన్స్ ఇస్తే ఆయన కెరియర్ అంతా డిజాస్టర్ సినిమా అంటూ ఫ్లాష్ బ్యాక్ తవ్వేశారు ప్రెజెంట్ సీఎం రేవంత్. 2 రకాల విరుద్ధమైన వర్షన్స్ తో ఆసక్తికరంగా మారింది జగిత్యాలలో జీవన రాగం. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి, కాంగ్రెస్ పోవాలి, టీఆర్ఎస్ రావాలి. సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి చెయ్యిచ్చి కారెక్కే కార్యక్రమం. జగిత్యాల పబ్లిక్ మీటింగ్ లో కండువా మార్చే ప్రోగ్రాం. ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కి ఛాన్స్ ఇచ్చిందా? రేవంత్ పోవాలే, కేసీఆర్ మళ్ళీ రావాలే అని స్లోగన్ ఇచ్చిన జీవన్ రెడ్డికి వాళ్ళిద్దరి నుంచి దానికి తగ్గట్టే వచ్చే రియాక్షన్లు. చాలా ప్రభావం ఉంటుంది జీవన్ రెడ్డి గారిది. ఒక అద్భుతమైనటువంటి దీంతో రాజకీయమైన ఇది వస్తాయని చెప్పి వాళ్ళు సర్వే చేసి చెప్పినారు. అది జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశిష్టత. ఒక నియోజకవర్గానికో 10 మందికో కాకుండా తనకి ఏ హోదా లభించినా, ఏ హోదాలో పనిచేసినా చాలా బ్రహ్మాండంగా ఆయన ఇక్కడ ప్రాంతం కోసం తపన పడ్డాడు. జీవన్ రెడ్డి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతో లెక్కలేసి చెప్పారు. ఎమ్మెల్యేగా ఓడినా ఎమ్మెల్సీగా గెలిచారు. జీవన్ రెడ్డి ఆల్ రౌండర్ అన్నారు. జీవన్ రెడ్డిని అన్నా అని సంబోధించినప్పుడు కేసీఆర్ లో భలే తమ్ముడు కనిపించారు. జీవన్ రెడ్డికి ప్రమోషన్ పక్కా అని గ్యారంటీ కూడా ఇచ్చేశారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డికి పోస్ట్ కూడా రెడీ చేశారు. రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. తెలంగాణకు పట్టిన శని వదలాలని, కాంగ్రెస్ కు 1994 నాటి పరిస్థితులు దాపరించాయని తన హయాంను గ్రౌండ్ జీరోకు తొక్కేసిన జీవన్ రెడ్డికి అదే రేంజ్ లో సమాధానం ఇచ్చారు రేవంత్ రెడ్డి. 40 ఏళ్లు పార్టీ పెంచి పోషిస్తే ఇప్పుడు తిట్టిపోస్తున్నావు, ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఘోరంగా ఓడిపోయినావు, నువ్వేం సీనియర్వి, ఇలా సాగింది జీవన్ రెడ్డిపై రేవంత్ అటాక్. నీ ఒక్కనికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ నువ్వు మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ, గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు తొడుకొని బతికాడు, ఈ నాలకు ఆ ముసుగు తొలగిపోయింది, కడుపు నిండా విషమే. జీవన్ రెడ్డి సక్సెస్ స్టోరీల్ని కేసీఆర్ వెల్లవేశారు. జీవన్ రెడ్డి మోస్ట్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని ఎస్టాబ్లిష్ చేయబోయారు సీఎం రేవంత్. ఇలా 2 సీఎం కటౌట్లకు మోస్ట్ వాంటెడ్ గా వాళ్ళిద్దరు ఫ్యూచర్లపై క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు జీవన్ రెడ్డి. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి, కాంగ్రెస్ పోవాలి, టీఆర్ఎస్ రావాలి.